శుద్ధ హృదయం నీదైతే దేవుడు దయాళుడై ఉంటాడు నీ ఎడల. దేవుడు అందరికీ మంచివాడేనా? ఎస్, అందరికీ మంచివాడే. దుర్మార్గుల పట్ల కూడా మంచివాడేనా? ఆయన మంచివాడే. ఎంతవరకు వారి పట్ల దయ చూపించటం అనేది ఇక ఎంత మాత్రము న్యాయం కాదు అనిపించేదాకా. అయితే దేవుడు తన ప్రియమైన ప్రజల పట్ల విశేషించి నిత్యముగా దయ చూపువాడు. దుర్మార్గులను పశ్చాత్తాపంలో నడిపించేందుకు ఆయన వారిపై దయ చూపుతాడు. న్యాయవంతులకు దీవెనలను, ఆనందాన్ని, పవిత్రతను కలిగించేందుకు ఆయన వారిని దయ చూస్తాడు. నీకు ఈరోజు శుద్ధ హృదయం ఉంటే నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉంటాడు. ఈరోజు నీ హృదయం ఎలాంటిది, నీ ఆలోచనలు ఎలాంటివి, నీ క్రియలు ఎలాంటివి? అడుగు లేకపోతే నీకు శుద్ధ హృదయం దేవుణ్ణి, దేవా శుద్ధ హృదయం కలిగించు అని అడుగు. కల్తీ లేని హృదయం, కల్తీ లేని ఉద్దేశాలు కల యథార్థ హృదయం కావాలి. పవిత్రమైన కోరికలతో నిండిన హృదయం కావాలి. పాపానికి ఎదురు తిరిగే హృదయం కావాలి. దేవునికి పవిత్రాత్మ అదుపులో ఉండే హృదయం అన్న మాట అనే విధానం నీకు కావాలా? ఇలాంటి హృదయం ఉండాలంటే దేవుడే దాన్ని వారిలో సృష్టించాడు. మరి ఎంత ప్రయత్నించినా తమకు తాము దాన్ని సృష్టించుకోలేరు. అయితే విశ్వాసులు ఈ కార్యంలో దేవునితో కలిసి పనిచేయాలి. హృదయ శుద్ధి నిలిచి ఉండాలంటే స్థిరమైన గట్టి మనస్సు, పాపాన్ని వ్యతిరేకించే అచంచలమైన గుణము ఉండాలి. అయితే పాపం చేసి దాన్ని దావీదు విడుచుకున్నాడు. అందుకే శుద్ధ హృదయముని కలగ చేయాలని దేవుణ్ణి అడుగు. ఆయన కలగజేసే దేవుడు, ఆయన కారణాలు చూపే దేవుడు కాదండోయ్. కలుగు చేసే దేవుడు నిన్ను గొప్ప క్రియల వైపు నడిపించే దేవుడు. అందుకే శుద్ధ హృదయం నీదైతే దేవుడు ఎప్పటికీ దయాళుడే.